నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అమరావతికి చట్టబద్ధత రావడము, అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉండబోతుందనేటువంటి ఆ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు రెండు సభల్లోనూ, ఉభయ సభల్లో, లోక్సభలోను ఇటు రాజ్యసభలోను ఆమోదం లభించడము, అదేవిధంగా ఆ బిల్లు రాష్ట్రపతి టేబుల్ మీదకు వెళ్ళడము, రాష్ట్రపతి ఈరోజు రేపో సంతకం కూడా చేయడము మనమందరము నిన్న వార్తల్లో అయితే కనుక చూసాము. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడద్దండి, పండుగ చేసుకోండి. మన రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి. చట్టబద్ధత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అసెంబ్లీలో వీళ్ళు పెట్టినటువంటి బిల్లును చట్టం చేశారు కానీ చట్ట సవరణ అనేటువంటి ఒకటి ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని చెప్పిందనే ఆయన నేను వస్తే రాజధానిని మారుస్తాను అనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు, ఒకవేళ వచ్చినా కూడా అది అసెంబ్లీలో చేసేటువంటి పని కాదు, పార్లమెంటులో చేయాలి, అదేవిధంగా రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలి, రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. సో మన ఇండియాలో వైఎస్ఆర్సీపీ లాంటి తుగ్లక్ పార్టీలు ఉండవు, వాళ్ళు ప్రతిరోజు రాజధానిలో మారుస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు, దానికి మెజారిటీ కూడా రాదు. ఆయన పెట్టేటువంటి చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో అది పాస్ అయ్యేది లేదు సచ్చేది లేదు, ముందు ఈయన వచ్చేది లేదు సచ్చేది లేదని పవన్ కళ్యాణ్ గారు అయితే కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. సో ఇక అజేయం, త్యాగాలను చూసిన నేల నుంచి, ఆశలను మోసిన కన్నీటి నుంచి, అనిశ్చితిని తట్టుకున్న నిశ్శబ్దం నుంచి లక్షలాది ఆకాంక్షలను మోస్తూ అమరావతి ఆత్మగౌరవంతో మళ్ళీ లేస్తుంది. సో 29 గ్రామాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, ఒక మనిషిని నమ్మి 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాజధాని కట్టుకోండి అని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భూమిని చేతిలో పెడితే, అసలు ఈ కాలం ఒక అడుగు కూడా ఎవరిని నమ్మి అదే భూముల కోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు గారు కోర్టుకెక్కి వీధిన పడింది. సో అలాంటి భూమిని, కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమిని, వంశపారపర్యంగా వస్తున్నటువంటి భూమిని, కుటుంబం దాని మీదే ఆధారపడి జీవిస్తున్నప్పటికీ కూడా 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం రాజధానే లేదే, కట్టుబట్టలతో తరిమేశారే, మరి 5 కోట్ల మంది భవిష్యత్తు ఎలాగా అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక విజనరీని నమ్మి 34,000 ఎకరాలు చేతిలో పెడితే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయ్యి దాన్ని అమరావతిని దాదాపు చంపేసేటువంటి పని చేశాడు, ఐసీయూలో పెట్టేశాడు. ఇప్పుడు ఐసీయూలో నుంచి డెలివరీ అయ్యింది. సో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని. ఎలాంటి తుగ్లక్ వచ్చినా, ఎలాంటి రాజకీయ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా దీన్ని ఎవ్వరూ మార్చలేరు. మార్చాలనుకుంటే వాళ్ళు 151 మంది ఉన్నప్పుడే, వాళ్ళు దాదాపు 38 మంది ఎంపీలు ఉన్నప్పుడే వాళ్ళు అప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు చేసేది ఏంది, పీకేది ఏందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి అజేయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడం శుభపరిణామమని, ఏపీ ప్రజలకు ఎట్టకేలకు న్యాయం జరిగిందన్నారు. ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి స్థిరపడిందని హర్షించారు. ఇక చూడండి, వారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు, రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకునే తరుణం ఇది. ఈ వేడుకల్లో జనసేన శ్రేణులు భాగస్వాములు కావాలి. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించాలి. అమరావతి బిల్లుకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు, ఎంపీలకు ధన్యవాదాలు. ఇక్కడ క్లియర్గా ఉండాలి, భవిష్యత్తులో ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న అపోహలు వద్దు. అమరావతిపై ఇష్టం లేని వారి మాటలను పట్టించుకోవద్దు. సో పిచ్చి వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు చట్టం తెలియదు, చట్టం ఏ విధంగా చేస్తారో కూడా తెలియదు. ఒకసారి పార్లమెంటులో పాస్ అయిన తర్వాత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎలా ఉందంటే, పార్లమెంటులో, రాజ్యసభలో అప్పట్లో రాష్ట్రం విభజన జరిగింది కదా, నేను గెలిస్తే మళ్ళీ రాష్ట్రాన్ని కలుపుతాను అన్నట్లుంది. మరి ఇప్పుడు రాష్ట్రాన్ని కలపడానికి అవుతుందా? అదే విధంగా అమరావతిని కూడా మార్చడం కాదు, అమరావతిలో ఉండే ఇటుకను కూడా మార్చలేడు. సో ఉదాహరణకు తెలంగాణ ఇష్యూనే తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీలన్నా అనుకొని ఒకవేళ 2 రాష్ట్రాలను కలపాలంటే కుదురుతుందా? ఒకసారి చట్టసభల్లో, అది కూడా లోక్సభ, పార్లమెంట్లో బిల్ అయిపోయిన తర్వాత, పాస్ అయిపోయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం తెలిపేసిన తర్వాత దాన్ని మార్చడం కుదురుతుందా? కుదురుతుంది. ఇట్లాంటి తుగ్లకులు కుదురుతుంది. ఎందుకంటే వాళ్ళకు రాజకీయాల మీద అవగాహన లేదు. వాళ్ళు రాజకీయాలు చేసేది స్వలాభం కోసం, వాళ్ళకు రాజకీయాలు చేసేది కేసులు తప్పించుకోవడం కోసం. కాబట్టి నోటికొచ్చింది చెబుతూ ఉంటారు, జనాలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తూ ఉంటారు, మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తూ ఉంటారు. అలాంటి పిచ్చి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది సంబరాలు చేసుకుని పండుగ చేసుకునేటువంటి సమయము. ఇంట్లో అందరూ దీపం పెట్టి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా బిల్లుకు
ఆమోదం తెలిపినటువంటి రాజకీయ పార్టీలకు ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేయండి అని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఫైనల్గా ఆయన ఏం చెప్పారంటే ఎలాంటి పిచ్చితుగ్గులకు మళ్ళా అధికారంలోకి వచ్చినా అమరావతిని మార్చడం కాదు, అమరావతిలో ఇటుకను కూడా మార్చలేడని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.